ఈ రోజు మన అల్లరి నరేష్ కొత్త సినిమా 12 ఏ రైల్వే కాలనీ రిలీజ్ అయింది. కామెడీ సినిమాలు పక్కన పెట్టి ఈ మధ్య నరేష్ సీరియస్ సినిమాలు చేస్తున్నారు కదా. మరి ఈ సినిమా ఎలా ఉంది? హిట్ కొట్టారా లేదా? టికెట్ కొని వెళ్ళొచ్చా అనేది ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా స్టోరీ చూద్దాం. హీరో కార్తీక్, అల్లరి నరేష్ ఒక అనాథ. వరంగల్లోని ఒక రైల్వే కాలనీలో ఉంటాడు. అదే కాలనీలో ఉండే ఆరాధన అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆమెకు ఒక సమస్య వస్తుంది. డబ్బులు కావాలి. హీరో హెల్ప్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడే హీరోకి హీరోయిన్ గురించి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? అసలు ఆ కాలనీలో ఏం జరుగుతోంది అనేది మిగిలిన కథ. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ఇప్పుడు సినిమాలో ప్లస్ పాయింట్స్ చూద్దాం. అల్లరి నరేష్ నటన కామెడీ లేకుండా సీరియస్గా చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో ఇరగదీశాడు. సెకండ్ హాఫ్ సినిమాకి ప్రాణమిదే. ఇంటర్వెల్ ముందు ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. అక్కడ నుంచి సినిమా స్పీడ్ పెరుగుతుంది. మనకు మా ఊరి పొలిమేర సినిమా తెలుసు కదా. ఆ సినిమా రైటరే ఈ సినిమాకి కథ ఇచ్చారు. అందుకే ట్విస్టులు చాలా బాగున్నాయి. అసలు నేరం ఎవరు చేశారు అనేది తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి సినిమాలో నచ్చని విషయాలు ఏంటంటే, ఫస్ట్ హాఫ్ సినిమా స్టార్టింగ్ చాలా స్లోగా ఉంటుంది. చూసేటప్పుడు కొంచెం బోర్ కొడుతుంది. లవ్ స్టోరీ కూడా రొటీన్గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో గ్రాఫిక్స్ అస్సలు బాగోలేదు. చాలా క్లియర్గా తెలిసిపోతుంది అది డూప్లికేట్ అని. ఈ సినిమాకి కూడా లాస్ట్లో పార్ట్ 2 ఉంది అని చెప్పారు. అది అనవసరం అనిపించింది. ఉన్న కథని అక్కడే ఎండ్ చేసి ఉంటే బాగుండేది. ఫైనల్ వర్డిక్ట్ చూడొచ్చా లేదా? ఫైనల్గా చెప్పాలంటే 12 ఏ రైల్వే కాలనీ ఒక యావరేజ్ సినిమా. మీకు సస్పెన్స్ సినిమాలు, ట్విస్టులు ఇష్టమైతే ఒకసారి చూడొచ్చు. కానీ అంచనాలు మాత్రం తక్కువ పెట్టుకుని వెళ్ళండి. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టినా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టుల కోసం సినిమా పాస్ అయిపోతుంది. ఇదండి ఇవాల్టి రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.